ఉదయం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 68వ రాష్ట్ర స్థాయి అండర్ 17, 18, 19 బాలబాలికల క్యారమ్స్ పోటీలను ప్రారంభించిన మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపిన మంత్రి. విశ్వనాథపురం వరిధాన్య కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జేసీ గోపాలకృష్ణ రోనంకి. ధాన్యం కొనుగోలు చేసే విధానాన్ని అడిగి తెలుసుకున్న జేసీ. గిద్దలూరులో వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పించిన పోలీసులు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించిన అర్బన్ సీఐ సురేష్. పెద్దారవీడు మండలంలో అకాల వర్షాలకు తడిసిన మిరపకాయలు. చేతికొచ్చిన పంటకు సరైన రేటు రాదని వాపోతున్న రైతులు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి ప్రాధాన్యతనిస్తూ గ్రామ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 68వ రాష్ట్ర స్థాయి అండర్ 17, 18, 19 బాలబాలికల క్యారమ్స్ పోటీలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి క్రీడా జ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొన్నప్పుడే వారి మనోవికాసం, మానసిక ధైర్యం, శారీరక దృఢత్వం పెంపొందించబడుతుందన్నారు. ఇలాంటి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల నిర్వహణ వలన వివిధ ప్రాంతాల నుండి వచ్చిన క్రీడాకారులు ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులు, సాంప్రదాయాలు, సంస్కృతిని ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవడంతో పాటు స్నేహ సంబంధాలు ఏర్పడతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి ప్రాధాన్యత ఇస్తూ గ్రామ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. అమరావతి రాజధానిలో గొప్ప క్రీడా స్టేడియాలను నిర్మించబోతున్నట్లుగా మంత్రి తెలిపారు. 2014-19 సంవత్సరాల కాలంలో కొండపి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇండోర్ స్టేడియాల నిర్మాణాలు చేపడితే గత ప్రభుత్వ హయాంలో ఆ నిర్మాణాలు ఆగిపోయాయని, వాటిని పూర్తి చేసేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖలో 7 సంవత్సరాల నుండి ఆగిపోయిన స్పోర్ట్స్ మీట్ ను మరలా ప్రారంభిస్తామని, దానికి ₹1 కోటి నిధులు కేటాయించినట్లుగా మంత్రి తెలిపారు. క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా చాలా పాఠశాలలో ఇండోర్, అవుట్డోర్ స్టేడియాల నిర్మాణాలను చేపడుతున్నట్లుగా మంత్రి తెలిపారు. సింగరాయకొండలో 95 లక్షలతో ఇండోర్ స్టేడియం నిర్మాణాన్ని చేపడుతున్నట్లుగా మంత్రి తెలిపారు. దివ్యాంగుల కొరకు కేంద్ర ప్రభుత్వ నిధులతో విశాఖపట్నంలో ₹200 కోట్ల రూపాయలతో 20 ఎకరాల్లో క్రీడా స్టేడియాన్ని నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. గెలుపు ఓటములు సర్వసాధారణమైన విషయమని, క్రీడా స్ఫూర్తి గొప్పది అని మంత్రి అన్నారు. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని మంత్రి తెలిపారు. క్రీడలతో పాటు చదువులో కూడా మంచిగా రాణించి ఉన్నత విద్యను అభ్యసించి స్పోర్ట్స్ కోటాలో చదువుకోవాలని, ఉపాధిలో గాని మంచి అవకాశాలు పొందాలని మంత్రి తెలిపారు. క్రీడలను పాకాలలో ఏర్పాటు చేయడం పట్ల విద్యాశాఖ అధికారులను, నిర్వాహకులను, దాతలను ప్రత్యేకంగా మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. క్యారమ్స్ రాష్ట్ర స్థాయి ఆటల పోటీల్లో వివిధ జిల్లాల నుంచి 400 క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీ చంద్రశేఖర్, రాష్ట్ర స్కూల్స్ ఎడ్యుకేషన్ గేమ్స్ పరిశీలకులు శ్రీ స్వర్ణరాజు, పాఠశాలల క్రీడా సమైక్య కార్యదర్శి శ్రీమతి ఎండి హజిరా బేగం, ఎంఈఓ శ్రీనివాసరావు, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంది. విద్యతో పాటు యువత కూడా క్రీడల్లో రాణించాలనేది ప్రభుత్వ సంకల్పం. అందుకోసం ప్రతి ఒక్క పాఠశాలకి గ్రౌండ్ ఉండాలని, ఈ స్టేడియాల అభివృద్ధికి కూడా కృషి చేస్తూ ఉన్నారు. క్రీడల కోసం ప్రత్యేక యాప్ ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ కూడా 3% పెంచడం కూడా జరిగింది. ఇంతేకాకుండా గతంలో ఇచ్చినట్టు మల్టీపర్పస్ ప్లే గ్రౌండ్స్ కూడా మనం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖల్లో కూడాను ఇండోర్ స్టేడియాలు, అదే అవుట్డోర్ స్టేడియము నిర్మాణాలకు కూడా నిధులు కేటాయించడం జరిగింది. చాలా కాలం తర్వాత మళ్ళా క్రీడలకి బడ్జెట్ కేటాయించి స్పోర్ట్స్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రకాశం జిల్లాలో పాకల గ్రామంలో స్టేట్ లెవెల్ టెన్నిస్ క్యారమ్స్ టోర్నమెంట్ నిర్వహించడానికి అభినందనం. ఇక్కడ జిల్లా క్రీడా సమాఖ్య మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ, ఇక్కడ పాల్గొన్న విద్యార్థులకు అభినందన తెలియజేస్తూ, ఇదే కాకుండా దివ్యాంగులకు కూడా 20 ఎకరాల్లో విశాఖపట్నంలో 200 కోట్ల రూపాయలతోటి మనం
పారా స్పోర్ట్స్ ఇన్స్టిట్యూషన్ కూడా డెవలప్ చేస్తూ ఉన్నాము. ఇది మా ప్రభుత్వానికి, కేంద్రానికి యువత పట్ల, విద్యార్థుల పట్ల, క్రీడల పట్ల ఉన్న ఆసక్తిని తెలియజేస్తుంది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండల కేంద్రంలోని విశ్వనాథపురం రైతు భరోసా కేంద్రంలోని ధాన్యం కొనుగోలు చేసే విధానాన్ని అక్కడ ఉన్న ఉద్యోగులను, రైతులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు అవసరమైన మేరకు ధాన్యం పట్టుకునేందుకు 10,000 గోనె సంచులు అర్జెంటుగా తెప్పించాలని అక్కడ ఉన్న జిల్లా సివిల్ సప్లై అధికారిని జి వరలక్ష్మికి సూచించారు. యంత్రాల ద్వారా కోసిన వరి ధాన్యంలో కొంత తేమ శాతం ఎక్కువగా ఉంటుందని, అందుకు ఆరబోసుకుని కేంద్రాల ద్వారా ఇక్కడ ఇస్తే ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రైతులకు మేలు చేకూరుతుందని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ రోనంకి అన్నారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ తాను కూడా రైతు కుటుంబం నుంచే వచ్చానని, రైతులకు ప్రభుత్వ పరంగా సక్రమంగా డబ్బు రైతుల ఖాతాలో పడే విధంగా ప్రభుత్వానికి చర్యలు తీసుకుంటుందన్నారు. ఆయన గ్రామంలోని ఎంపీటీసీ సభ్యులు రైతు గుడిమెట్ల ముసలయ్యను మీ ఖాతాలోకి డబ్బులు వచ్చాయా లేదా అని ప్రశ్నించగా తనకు వెంటనే డబ్బులు తన ఖాతాలో పడ్డాయని రైతు ముసలయ్య సమాధానం ఇచ్చారు. ఈ విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి మీతో మాట్లాడతారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి తెలియచేయాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ రోనంకి రైతు ముసలయ్యకు సూచించారు. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ వెంట సివిల్ సప్లై అధికారి జి వరలక్ష్మి, హరినాథ్ బాబు, స్థానిక తహసీల్దార్ జి శ్రీనివాస్, మండల వ్యవసాయ శాఖ అధికారి నీరజ, స్థానిక గ్రామ సర్పంచ్ కాటికి ఏడుకొండలు మరియు ధాన్య కొనుగోలు కేంద్రాల సిబ్బంది ప్రేమ్ కుమార్, వెంగళరెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో పోలీసులు వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలో ముందుగా బైక్ ర్యాలీ నిర్వహించి రాచర్ల గేట్ సెంటర్లో మానవహారాన్ని నిర్వహించారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం వల్ల ఉపయోగాలు, హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల కలుగు అనర్థాలను సిఐ సురేష్ ప్రజలకు వివరించి చెప్పారు. ద్విచక్ర వాహనం నడిపేవారు తమ కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని బాధ్యతగా మెలగాలన్నారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అలా ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశించినట్లుగా సిఐ తెలిపారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టామని సిఐ సురేష్ ప్రజలకు వెల్లడించారు. ఈ ర్యాలీలో పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా చిన్నపాటి నిర్లక్ష్యాల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్ యాక్సిడెంట్ కానీ, బైక్ యాక్సిడెంట్. ప్రతి ఒక్కరు కూడా మనం బైక్ నడిపేటప్పుడు ప్రశాంతంగా మళ్ళీ మన ఇంటికి కలవాలని ఉద్దేశంతో ఈ బైక్ ర్యాలీ కండక్ట్ చేస్తాం. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని, ఎవరు కూడా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయబడింది, మద్యం తాగి డ్రైవ్ చేయదని, అలాగే రెగ్యులేట్ చేయొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇదిగా హెల్మెట్ పెట్టుకొని వారి ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పేసి ఈరోజు శ్రీ గౌరవమైన ప్రకాశం ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు రోజు ఉత్తర టౌన్లో మేము పోలీస్ తరఫున బైక్ ర్యాలీ కండక్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఈ బైక్ ర్యాలీ చూసి కాకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మనం బైక్ నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని నడిపేందు వల్ల ప్రతి ఒక్కరు ప్రాణాలు సురక్షితంగా కాపాడుతున్నారు. రైతులకు ప్రతికూల వాతావరణంలో పంట నష్టాలు జరిగి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు రైతులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఒక వరం లాంటిది అని కొమరోలు వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం గడువు పెంచినట్లుగా ప్రకాశం జిల్లా కొమరోలు వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఈ పథకానికి ఈ నెల 15వ తేదీ చివరి రోజుగా ప్రకటించారని, కానీ చాలా మంది రైతులు సాంకేతిక ఇబ్బందుల వలన గడువు పెంచమని కోరిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు పెంచారని రాజశ్రీ తెలిపారు. కావున మండలంలోని రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని డిసెంబర్ 31వ తేదీలోగా పంటకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని కోరారు. ఇందుకోసం ఆడంగల్ 1 ఆధార్ కార్డు అప్లికేషన్ రైతు భరోసా కేంద్రాల్లో ఇవ్వాల్సి ఉంటుందని, కౌలు రైతులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని రైతు సంఘ నాయకులు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో రాత్రి గంటకు పైగా భారీ వర్షం కురవడంతో కల్లాల్లో ఆరబెట్టిన మిరపకాయలు తడిసి ముద్దైపోయాయి. ఆరబెట్టిన మిరపకాయలు పూర్తిగా తడిసిపోవడంతో రైతులు లబోదిబో మంచి నీళ్లలో ఉన్న మిరపకాయలను ఏరుకుంటున్నారు. చేతికొచ్చిన మిరప పంట తడవడంతో పంటకు సరైన రేటు రాదు అని రైతులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా మిర్చి రైతులు కోరుతున్నారు. లేని పక్షంలో మాకు మరణమే శరణమని రైతులు వాపోతున్నారు.
మాజీ ముఖ్యమంత్రి వరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనుమలవీడు గ్రామంలో బద్దిటి ప్రవీణ్ కుమార్ మరియు పల్నాటి మహబూబ్ పీరా ఆధ్వర్యంలో ఎస్సీ పాలెంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి వైఎస్ఆర్సీపీ నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు పంచారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి వరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలనాటి మహబూబ్ పీరా అన్నపురెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బద్దేటి ప్రవీణ్ కుమార్, అన్నపురెడ్డి పీరారెడ్డి, వేల్పుల గోపాల్, వేల్పుల మరియా కుమార్, పిన్నిబోయిన రాజు రామరాజు, కొమ్మునూరి రాజారావు మరియు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉయ్యాల జంపాల ఫ్యామిలీ రెస్టారెంట్ ను ఎర్రగొండపాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు మరియు టీడీపీ నేత కందుల రామరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమాని కొలగట్ల శివారెడ్డి ముఖ్య అతిథులుగా శాలువాతో సన్మానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దారవీడు మండలంలోని అన్ని గ్రామాలకు అందుబాటులో దేవరాజుగట్టు గ్రామంలో ఉయ్యాల జంపాల రెస్టారెంట్ను ఏర్పాటు చేయడం శుభసూచకమని, ప్రజలకు సరసమైన ధరలకు రెస్టారెంట్ యాజమాన్యం మెనూ ఉండడం చాలా సంతోషకరంగా ఉందని రెస్టారెంట్ యాజమాన్యాన్ని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మెట్టు శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ దండా వెంకటేశ్వరరెడ్డి, జిల్లా ఐటీడీపీ అధ్యక్షులు నక్కా శ్రీను, తోకల ఎల్లయ్య, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తెలుగు యువత సహాయ కార్యదర్శి పాల అంకయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రాచర్ల ఫారం గ్రామంలో రాచర్ల మండల వైఎస్ఆర్సీపీ రాచర్ల మండల అధ్యక్షులు సిఆర్ఐ మురళి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. వైసీపీ నేత చిట్టెం దామోదర్, రాచర్ల ఫారం వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొని కేక్ కట్ చేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ వేముల బేబిరాణిని త్రిపురాంతకం అఖిల భారత వడ్డెరాజుల అన్నదాన సత్రం కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా అన్నదాన సత్రం ప్రెసిడెంట్ దేవల శ్రీనివాస్ ను కూడా సన్మానించారు. త్రిపురాంతకం మండలంలోని ముందుగా వాడే రాజుల బృందం వారిని ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. వేముల బేబిరాణి త్రిపురాంతక మండలంలోని వడేరాజుల సమస్యలన్నీ సున్నంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ బేబిరాణి మాట్లాడుతూ రాష్ట్రంలోని వడ్డెర సహోదరులు అందరూ ఐక్యంగా ఉండి వారి హక్కుల కోసం పోరాడాలని, త్వరలోని వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని, క్వారీలు సబ్సిడీతో వడ్డెర కార్మికులకు అందించాలని, వడ్డెరల పిల్లలకు చదువుల కోసం సంక్షేమ హాస్టల్లో ఏర్పాటు చేసి ప్రతి మండలంలో వడ్డెర భవనాలు నిర్మించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల శివ మాట్లాడుతూ ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని, రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని ఆయన కోరారు. రాష్ట్ర మహిళా సంఘ అధ్యక్షురాలు బత్తల ఈశ్వరి మాట్లాడుతూ వడ్డెర మహిళల కోసం నా వంతు సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుమిర వీరాంజనేయులు, రాష్ట్ర కన్వీనర్ వెర్ల రవిచంద్ర, సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వేముల శ్రీనివాసరావు, కో కన్వీనర్ వేముల వేసుదాస్, వేముల కృష్ణాబత్తుల ఆదినారాయణ, తిరుపతి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, వేముల గోపిరాజు, పల్లె గురవయ్య, భక్తులు వెంకటయ్య, గురవయ్య, మండలంలోని అన్ని గ్రామాల వడ్డెర సహోదరులు పాల్గొన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనే క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలను కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల నాయక్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిధిలోని తాటిచెర్ల మోటు వద్ద ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల నాయక్ పాల్గొన్నారు. బాలయేసు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరగగా పాఠశాల యాజమాన్యం పిలుపు మేరకు కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు నాయక్, విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం క్రిస్మస్ ముందస్తు వేడుక
వేడుకలలో భాగంగా వీరిద్దరి సాల్వా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు నాయక్ మాట్లాడుతూ ప్రపంచానికి అంతటికి దేవుడు ఒక్కడే అని, ఈ సృష్టి అంతా కూడా దేవుడి మహిమే అని, కానీ ఒక్కో మతం వారు ఒక్కో దేవుడిని పూజిస్తారని, అన్ని మతాల సారాంశం ఇతరులకు సాయం చేయడం, ప్రేమాభిమానాలు పంచటమే అన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లుగా పాఠశాల యాజమాన్యం తెలిపారు. నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దొనకొండ మండలంలో ఒంగోలు డిస్టిక్ మరియు రాష్ట్ర స్థాయి ఫౌండర్ షేక్ సుబానీ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో దొనకొండలో టూ వీలర్ మెకానిక్ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఐకే విజయ్ కుమార్ మరియు ఫౌండర్ షేక్ సుబానీ చేతుల మీదుగా వారికి ఐడి కార్డులు, మెమోంటోలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు పెద్దలను ఎస్ఐ కె విజయ్ కుమార్ సన్మానించడమైంది. రైల్వే స్టేషన్ నుండి సభా ప్రాంగణం వరకు ర్యాలీగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ కె విజయ్ కుమార్ మాట్లాడుతూ వారి యొక్క పరిధిలోని నియమ నిబంధనలకు వివరిస్తూ వారు నిర్వర్తించవలసిన విధులకు వారికి తెలియచేయడమైంది. ఈ కార్యక్రమంలో స్టేట్ కమిటీ లీడర్ అశోక్, స్టేట్ ఇన్ఛార్జ్ ఉల్లి సాంబశివరావు, ఒంగోలు ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ చాంద్ బాషా, మార్కాపురం డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ సుబానీ, ఎర్రగొండపాల ప్రెసిడెంట్ షేక్ సిల్వర్ సిహెచ్ అన్నమయ్య, వినుకొండ ప్రెసిడెంట్ జి వెంకటేశ్వర్లు, కురుచేడు ప్రెసిడెంట్ రహమతుల్లా, దర్శి నియోజకవర్గ 5 మండలాల ఇన్ఛార్జ్ సయ్యద్ తాజుద్దీన్, దొనకొండ ప్రెసిడెంట్ సెక్రటరీ సాగర్ బాబు మరియు అన్ని మండలాల కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నవ్యాంధ్ర మెకానికులకి, అలాగే మిగతా అసోసియేషన్ మెకానికులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు సుభాని మేస్త్రి. నవ్యాంధ్ర టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఫౌండర్గా ఉన్నాను నేను ప్రస్తుతానికి. ఇప్పుడు ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారణము దొనకొండ మండలము అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ గారు, అలాగే 5 మండలాల ఇన్ఛార్జిగా సయ్యద్ తాజుద్దీన్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే వారి కమిటీ సభ్యులందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెకానికులందరికీ ఏదో రకంగా సేవ చేయాలి, ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్ళాలి. ఈ విషయాల్లో మెకానికులకు ఏదైతే తక్కువగా ఉన్నాయో అవన్నీ సమకూర్చుకునే విధంగా మేము కృషి చేస్తామని దొనకొండ మెకానికులందరికీ మేము తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నవేంద్ర టూ వీలర్స్ అసోసియేషన్ తరఫు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మండలం వరకు నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అందరికీ సేవ చేస్తానని మీ అందరికీ సేవ చేస్తానని మాటిస్తున్నాను. రాష్ట్ర మెకానికులకి, జిల్లా మెకానికులకి, మండల మెకానికులకి అందరికీ పేరు పేరున నమస్కారము. నా వంతు సహాయము, నా వంతు కృషి చేస్తానని నవేంద్ర మెకానికులందరి సోదరులందరికీ ధన్యవాదములు. నన్ను ఒంగోలు జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు, ఇన్ఛార్జిగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదములు. అందరికీ నమస్కారము. నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ తరఫున నన్ను 5 మండలాల ఇన్ఛార్జిగా, జిల్లా ఇన్ఛార్జిగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదములు తెలియజేస్తున్నాను. నా వంతు సహాయం చేస్తానని అందరు మెకానిక్లకు కానీ నేను మాట ఇస్తున్నాను. సంక్రాంతికి జరగబోయే అందాల పోటీల ప్రదర్శనలో గెలుపొందడానికి కోడి పుంజులు సిద్ధంగా ఉన్నాయని ప్రదర్శన కోళ్ల యాజమాని సయ్యద్ బాషా తెలిపారు. అందాల పోటీలు మనుషులకే కాక కోళ్లకు కూడా జరుగుతాయని, అందుకోసం ప్రదర్శన కోళ్లను పెంచుతూ ఇప్పటికే 3 సార్లు వివిధ రాష్ట్రాలలో అవార్డులు పొందిన ఓ పక్షి ప్రేమికుడి గురించి ఈ స్పెషల్ స్టోరీ. ఇతని పేరు సయ్యద్ బాషా. వీరిది ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని రాజుపాల గ్రామం. సయ్యద్ బాషా మరియు అతని తండ్రి సయ్యద్ మహబూబ్ బాషా ఇద్దరు పక్షులు అంటే ఎనలేని అభిమానం కలవారు. సయ్యద్ బాషా ఇతర వృత్తిలో ఉంటూ ప్రదర్శన కోళ్లను పెంచాలని ఆలోచనతో గత 7 సంవత్సరాల నుండి వివిధ ప్రాంతాల నుంచి రకరకాల కోళ్లను తెచ్చి పెంచుతున్నారు. వీటిలో 40,000 నుంచి ₹1,00,000 విలువ చేసే ప్రదర్శన కోళ్లు కూడా ఉండడం విశేషం. ఈ ప్రదర్శన కోళ్లను సొంత బిడ్డలలాగా చూసుకుంటూ నిత్యం వాటిని కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుకుంటున్నారు.
అంతేకాక గతంలో సంక్రాంతి పండుగలు అప్పుడు కేరళ, తమిళనాడు, అనంతపురం, మద్రాసు లాంటి ప్రాంతాలలో జరిగే అందాల పోటీలకు కూడా వీటిని తీసుకుని వెళ్లి బహుమతులను కూడా గెలుచుకున్న సంఘటనలు జరిగినట్లుగా ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం న్యూస్తో సయ్యద్ బాషా మాట్లాడుతూ తనకు చిన్నతనం నుండి పక్షులంటే ఇష్టమని, అందుకోసమే ప్రదర్శన కోళ్లను పెంచుతున్నామని, పావురాలను కూడా పెంచుతున్నట్లుగా తెలిపారు. ఈ ప్రదర్శన కోళ్ల ద్వారా వాటిని అందాల పోటీల ప్రదర్శనలకు తీసుకువెళ్తుంటారని తెలిపారు. ఈ ప్రదర్శన కోళ్లను తీసుకోవడానికి కర్నూలు, కడప, అనంతపురం జిల్లా నుంచి కూడా వస్తుంటారని, ప్రదర్శన కోళ్లతో పాటు వివిధ రకాల కోళ్లు కూడా ఉన్నాయని, ఇవి పెట్టే గుడ్లు చాలా విలువైన రేటుతో అమ్ముతుంటామని, నిరుద్యోగులకు ఇది కూడా ఒక ఉపాధి లాంటిదని తెలిపాడు. ఈ కోళ్లలో చిలక ముక్కు కోళ్లు, నెమలి పింఛం కోళ్లు లాంటి అనేక రకాలు ఉన్నట్లుగా తెలిపారు. నేటి సెల్ ఫోన్ యుగంలో కూడా ఓపికతో ప్రదర్శన కోళ్లను పెంచుతూ వాటిని అందాల పోటీలకు తీసుకువెళుతూ వాటికి బిడ్డల్లా చూసుకుంటున్న సయ్యద్ బాషాను మండల ప్రజలు అభినందించారు. నేను దాదాపుగా నేను ఫస్ట్ నుంచి కూడా ప్రొఫెషనల్ వేరుగున్నది. కొద్దిగా అనివార్య కారణం వల్ల అప్పటి నుంచి కొద్దిగా పక్షి ప్రేమికుని మక్కువతో నాటుకోళ్ళు సాగుతా ఈ మన పర్లా కోళ్ళు అనేటివి కొద్దిగా మన ఆంధ్రప్రదేశ్లో బాగా మంచి పేరున్నాయి అన్నమాట. ఇప్పుడు వీటిని చిలకముక్కు కోళ్ళు అని నామకరణం చేశారు. ఇవి వచ్చేసి చూడ్డానికి బాగా హుందాతనంగా ఉండి, మంచి కదలికలు ఉండి, మంచి చిలకను పోలిన ముక్కులుండి, మంచి కన్ను, దాని యొక్క టైల్ అంటే మన వెనక వచ్చేసి తోక ఈకలు, నెమలి తోక ఈకలు ఎలా ఉంటాయో అలాగా అందంగా బాగా చూడ్డానికి ఉంటాయి అన్నమాట. ఇవి మెయిన్గా ఏంటంటే ఇవి కోళ్ళ ప్రదర్శన చేస్తారనమాట. ఇది ఎక్కడంటే మన సంక్రాంతి ఇక్కడ ఇవి చేస్తారు కదా, అట్లానే తమిళనాడు, కేరళ ఇటువంటి రాష్ట్రాల్లో, కర్ణాటకలో వీటిని ఈ ఔత్సాహికులను ప్రోత్సహించడం కోసం వీటిని ప్రతి సంవత్సరము కనీసం ఒక 4-5 చోట్ల ప్రదర్శన చేస్తారు. ఇది వచ్చేసి ఇంటర్నేషనల్లో జరుగుతాయి. అంటే మన దేశంలో కాకుండా ఇతర దేశాలు రావడము, ఇతర రాష్ట్రాల్లో రావడము, ఇవన్నీ ఆ కేటగిరీని బట్టి ఇస్తారనమాట. ఈ కోళ్ళను నేను 2000 నుంచి ఈ కోళ్ళలో ఈ మెలకువలు నేర్చుకొని ఇక్కడ లోకల్ ఉన్నటువంటి నాకంటే ముందు సాకే వాళ్ళ యొక్క అనుభవాలు, వీటిల్లో ఎలా ఉంటుంది, ఏంది, వీటికి ఎటువంటి ఆహారం ఇస్తే బాగా మంచిగా దృఢంగా తయారవుతాయి, వీటి యొక్క జబ్బులు ఏదన్నా వస్తే ఎలా చేసుకోవాలి, ఇవన్నీ వాళ్ళ దగ్గర కొన్ని తెలుసుకొని నా సొంతంగా నేను దాదాపుగా 2002 నుంచి ఈ కోళ్ళను బాగా అంటే చిలకముక్కు కోళ్ళను 2002 నుంచి కూడా నేను సాకుతా ఉన్నాను. ఇప్పుడు గతంగా ఒక 2021, 22, 23, 24 ఈ 4 సంవత్సరాల్లో 4 ప్రదర్శనలకు పోయాను. నా దగ్గర కిరి పుంజు ఉన్నది, అది వచ్చేసి దాదాపుగా ఇది 3 షోలలో విన్ అయింది. ఒకటి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 4వ స్థానం వచ్చింది. కోయంబత్తూరు ఉడుమల్పేటలో జరిగినటువంటి 2023 బ్యూటీ కాంటెస్ట్లో ఆల్ ఇండియా అసీల్ ఆర్గనైజేషన్ కొంగునాడు అసీల్ దాంట్లో మంది వచ్చేసి 3rd ప్రైజ్ ఇచ్చినారు. అలాగే కేరళలో 2024లో జరిగినటువంటి షోలో మన దానికి అక్కడ కూడా చాలా పుంజులు రావడం వల్ల మంది దాదాపు 300 పుంజులు పైన వస్తాయి అక్కడ బ్యూటీ కాంటెస్ట్లో పోటీలలో. దాంట్లో మంది కొద్దిగా ఆ రోజు కొద్దిగా డల్గా ఉండడం వల్ల అది 4th ప్రైజ్ కూడా అక్కడ 4th ప్రైజ్ వచ్చేసింది. ఇట్లా ఈ కోళ్ళను సాగడం వల్ల ఏంటంటే నిరుద్యోగులకు మెయిన్ ఇదిగా చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే మనం ఇంటి దగ్గర ఏదన్నా ఇంటి పని చేసుకుంటూ కూడా ఈ ఒక 4 పెట్టల్ని ఒక పుంజుని పెట్టుకున్నట్లయితే మనం కంపల్సరీగా వాటి నుంచి కొంత ఆదాయం అనేది మనకు వస్తుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో చాలా వరకు జాబ్స్ లేక అక్కడ ఇక్కడ యువత అంతా పెడదవన పడుతూ ఉన్నారు. ఇవి అలా కాకుండా మనం ఏదైనా వ్యవసాయాన్ని అనుబంధం లాగా ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గరనే మనం పెట్టి సాకోవాలంటే మంచిది. వచ్చేసి ఒక గుడ్డు వచ్చేసి మంచి క్వాలిటీ మన దగ్గర వచ్చేసి 50,000 ఒక పెట్ట ఉంది, దాదాపు ఒక 60,000 రూపాయలు విలువగా చేసి ఒక పెట్ట ఉంది. అలాగే ఇంకొకటి కూడా 40,000 రూపాయలు పెట్ట ఒకటి ఉంది, ఒక 30,000 లోపల ఒక పెట్ట ఉంది. ఇవి వచ్చేసి మెయిన్ తమిళనాడు నుంచి మనం దిగుమతి చేసుకున్నాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి 4 పెట్టలు అక్కడి నుంచే తెచ్చాము. వాటి యొక్క గుడ్డు ధర వచ్చేసి మనం 1000 రూపాయలతో ఇస్తున్నాము. పిల్ల వచ్చేసి మనం నెల పిల్ల వచ్చేసి నెల నుంచి 45 రోజుల పిల్ల వచ్చేసి 3,000 రూపాయల చొప్పున పుట్టిన పిల్ల ఇస్తున్నాము. దీని గుండా ఏంటంటే మనకు ఇన్కమ్ అనేది వస్తుంది, ప్లస్ నలుగురికి మనం ఉపయోగపడాలనే ఇదితో ఈ కోళ్ళను నేను సాకడం జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర దాదాపుగా ఒక 15 పెట్టలు, ఒక 6-7 పుంజులు ఉన్నాయి. రేపు జరగబోయేటువంటి మార్చి ఏప్రిల్లో కానీ లేదంటే ఫిబ్రవరిలో కూడా షోకి పోవడానికి 2 పుంజులను తయారు చేశాను. ఈ షోకి పోయే పుంజులను ప్రత్యేకమైన ఫుడ్ అన్నమాట. అంటే మనం ఏదో సొద్దలు జొన్నలు వేస్తే పెరిగేవి కావన్నమాట. వాటి బిల్డ్ చేయాలనుకుంటే వాటికి బాదము, తర్వాత కిస్మిస్,
జీడిపప్పు, ఆకురూటు, తర్వాత వచ్చేసి ఎగ్, బాయిల్డ్ ఎగ్ అనమాట. బాయిల్డ్ ఎగ్ ఇలాంటి వేసి వాటికి ప్రత్యేకంగా కొద్దిగా ఫుడ్ అనేది మనం పెడతాం, పెట్టి దాన్ని ప్రదర్శన తీసుకెళ్తాం అనమాట. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. Audio Jungle.